కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తరానికి తెరలేపుతున్నట్టు కనిపిస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక తర్వాత కొత్త పరిణామాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతున్నాయి. ఇంకేందంటే ఇక్కడ ప్రజాపాలన దిశగా గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో బుధవారం అండ్ శుక్రవారం నాడు ప్రజల చేత ఆర్జీలు తీసుకోవడానికి చాలా వరకు మంత్రులను ఒక్కొక్క మంత్రులను ప్రతి వారంలో ఇద్దరి మంత్రులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులు 11 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపు 3 గంటలు ఇక్కడ సమీక్ష నిర్వహించి బాధితులకు సంబంధించిన ఆర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి భవన్కు గతంలో ఉన్న ప్రగతి భవన్కు కంచెలు తెంచేసి ప్రజాభవన్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మంగళవారం అండ్ శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు దాంట్లో అక్కడ ఆర్జీలు తీసుకొని చాలామంది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేసే దేశంగా అయితే ముందుకు సాగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ ఆర్జీలు తీసుకొని డైరెక్ట్గా ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా ముందుకు వెళ్తున్నట్టు కాంగ్రెస్ను ముందుకు తీసుకెళ్తున్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి చాలామంది పబ్లిక్ అయితే ఆర్జీలు ఇవ్వడానికి రావడం జరిగింది. హైదరాబాద్తో భారీ ఎత్తున మంచి పేరు వస్తుందని చెప్పేసి చెప్పే విధంగా కనిపిస్తుంది. చాలా మంది బాధితులు అయితే వాళ్ళ ఆర్జీలు ఇచ్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నాం. అన్న నమస్తే. మేము మెదక్ డిస్ట్రిక్ట్ చేగుంట మండలం. సమస్య మా ఊరికి గ్రామ పంచాయతీ భవనం లేదు, మా మహిళా బిల్డింగ్ లేదు, అంగన్వాడీ భవనం లేదు. మూడు అంగన్వాడీ టీచర్లు ఉన్నాం కానీ ఒకటి భవనం కూడా లేదు. దాని గురించి సమస్య. కానీ ఎంతమంది ఉంటారన్న? మేము మొత్తం 1200 జనాభా. అసలు మీది గ్రామ పంచాయతీనా? ఇంతవరకు అయిందా కాలేదా? గ్రామ పంచాయతీ అయింది కానీ భవనం లేదు, అంగన్వాడీ భవనం లేదు. 3 అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, భవనం లేదు. ఏ దానికైనా భవనం లేదు. దాని గురించి ప్రాబ్లం. రోడ్డు సౌకర్యం లేదు. మొత్తానికి తండాలు ఉన్నాయి, 5 తండాలు ఉన్నాయి. 5 తండాలు కలిసి 800 ఓటర్స్ ఉన్నారు అక్కడ. మొత్తం 800 ఓటర్స్. గ్రామ పంచాయతీ జీతనపంట గ్రామ పంచాయతీ భవనం కాలేదు. దాని గురించి ఆందోళన ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అయితే ఇక్కడ చాలామంది ఆర్జీలు ఇచ్చుకోవడానికి రావడం జరిగింది. కొంతమంది వాళ్ళ గ్రామంలో సంబంధించి వాళ్ళకు కనీస గ్రామ పంచాయతీకి ఏర్పడి చాలా రోజులు అవుతున్నారు, దానికి భవనం కూడా లేదని చెప్పేసి వాళ్ళు ఆర్జీలు ఇస్తున్నారు. ఇంకా చాలామంది అవుతున్నారు. ఇంకేంటంటే ఈ సమస్యలు స్థానిక సంస్థలు ముందున్నాయి కదా, దీనికి సంబంధించి ఇదే దిశగా దీన్ని చేంజ్ చేస్తాయా ఈ ప్రభుత్వం? మరి కొంతవరకు సర్పంచులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా సర్పంచ్ పదవులు మూసి 7-8 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు బిల్లులు రిలీజ్ చేయలేదు, ఏం చేయలేదు. సర్పంచులు గ్రామ పంచాయతీలైనా ఒక దేశానికి మెట్టు గ్రామ పంచాయతీలు అంటారు, అలాంటివే గ్రామ పంచాయతీలు ఇప్పుడు మొత్తం సర్పంచులు ఒక ఊబిలో ఉన్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. చాలా మంది అంటే ఇక్కడ మనం లోపల చూసుకున్నట్లు ఆర్జీలు ఇవ్వడానికి తక్కువ మంది కనిపిస్తారు. బయట మొత్తం ఈ గ్రౌండ్ మొత్తము ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వేరే గ్రామ పంచాయతీ సంబంధించిన కొంత ఉన్నారు. కోడంగల్ దళితాబాద్ మండల్ కుదురుమల విలేజ్. మా సమస్యలు ఇవన్నీ. మా గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఒకటి పశువుల దవాఖాన లేదు, 5 పడకల ఆసుపత్రి, ఇంకా గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లేదు, కుదురుమల బస్ సౌకర్యం లేదు. నూతన గ్రామ పంచాయతీ అది ఇప్పుడు చేస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం గురించి కూడా ప్రతిపత్రం ఇంతకుముందు ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఉంది కానీ ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఎవరిని ఎన్నుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారా? కాంగ్రెస్నే కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ కాకపోతే ఇప్పుడు ఇవన్నీ సమస్యలు తీరిస్తే మేము మళ్ళీ సర్పంచ్కి పోటీ చేయాలి కదా. మళ్ళీ ఊళ్ళో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్. మా ముఖ్యమంత్రి మా ఏరియా కదా, రేవంత్ రెడ్డి మా ఏరియా. కాబట్టి ఇప్పుడు నాకు ఈ 10 అంశాలు నాకు ఆశ చేశాను. ఈ 10 అంశాలు దాదాపు 10 నెలలు అవుతుంది. మీ దిక్కు అభివృద్ధి ఏ విధంగా ఉందన్నా? ఇప్పటి వరకు ఏ విధంగా? ఇప్పుడు అభివృద్ధి చేస్తుండు అభివృద్ధి అవుతుంది. టైం పడుతుంది. ఇంకా మాకు బస్ డిపో కూడా మంచిగా అయింది. మనకు వాటర్ కెనాల్ నుంచి అదే శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, అక్కడ కొంచెం నీళ్ళు చేస్తుండు. రైల్వే లైన్ కూడా చేస్తుండు. కాబట్టి మంచిగా చేస్తుండే అనిపిస్తుంది. పర్లేదు. ఎందుకంటే ఇక ఈ సమస్యలు మా ఊరి సమస్యలు, మాకు ఈ సమస్యలు లేదా ఈ సమస్యలు వచ్చింది. నేను మా కుటుంబాల విలేజ్ గ్రామం. నాకు ఈ 10 అంశాలు చేస్తే చాలు. మా ఊరు డెవలప్ అయితే మేము కూడా బాగుపడతాం. నేను విద్యార్థులకు బస్ సౌకర్యం. ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు 10 ఏళ్ళు తప్పకుండా చాలా మంది పబ్లిక్లు అయితే ఇక్కడ వస్తున్న స్థానిక సంస్థల ముందు ఎలక్షన్ల కోసం చాలా మంది వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ నిధుల కోసం అయితే వాళ్ళు ఇక్కడ అర్జీలు తీసుకోవడానికి రావడం జరిగింది. కొంతమంది వాళ్ళ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా అని అనేక రకాల సమస్యలతోటి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన
శుక్రవారం ఉంటుంది. దానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఈ ప్రభుత్వం దీనికి ముందుకు ఏ విధంగా తీసుకెళ్తుంది, వచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి అండ్ అధ్యక్షుడు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ పోతున్నారో చూద్దాం. ప్రజలైతే చాలా సమస్యలతోటి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ప్రభుత్వం మారిన పాలన మారుతుందని చెప్పేసి అంటారు కదా, ఈ పాలన ఇంత 10 నెలలు అయినా కొంతవరకే ప్రభావం చూపెట్టిందని చెప్పేసి అనుకుంటారు. కానీ మా బతుకులు మారలే అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయి ఈ ప్రభుత్వం, ఇప్పటికన్నా ఏ విధంగా వెళ్తుందో చూద్దాం.